Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. And ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నేను ఈరోజు చూపించేస్తుంది అరటికాయ బజ్జీ. ఇదైతే నేను ఫర్ ద ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. సో మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం ఈ టిప్స్ కొన్ని చెప్తా. యాక్చువల్లీ నాకు కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి ఇందులో. సో నేను ఆ ఫెయిల్ ఎందుకు అయిందో కూడా నేను చెప్తాను. సో అది కూడా మీరు ఎవరైనా ట్రై చేసేటప్పుడు మాత్రం మీకు అట్లాంటి మిస్టేక్స్ వస్తే మాత్రం అవి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ మెజర్మెంట్స్ మాత్రం కరెక్టే, సేమ్ ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ బేసన్ తీసుకుంటున్నా, శనగపిండి తీసుకుంటున్నా. సో దీనికి మీరు కిన్ని సోడా అంటారు కదా, అది చాలా తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఈవెన్ రైస్ ఫ్లోర్ కూడా ఎక్కువ వేసినారంటే మాత్రం ఆయిల్ అబ్జర్వ్ అయిపోద్ది. నాది అట్లానే అయ్యింది. సో అందుకే గుర్తుపెట్టుకోండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టీ స్పూన్ ఇంకొంచెం తక్కువ వేసినా ఓకే, రైస్ ఫ్లోర్ వేయాలి. అట్లనే కిన్ని సోడా కూడా చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కిన్ని సోడానే బేకింగ్ సోడా అంటారు కదా, కేక్స్లో అది వేస్తాం చూసారా, అది వేసుకుంటే సరిపోతుంది. అది లేదు అనుకుంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని బాగా వేడి చేసి ఆ వేడిగా ఉన్న ఆయిల్ని మనం ఇందులో యాడ్ చేసుకున్నా కూడా నూనె అనేది ఎక్కువ పీల్చదంట, అది ఉబ్బుతుంది కూడానంట. సో అది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరికైనా తెలియకపోతే మాత్రం అది ఒక టిప్. అండ్ మొత్తం కూడా వాటర్ ఏమీ లేకుండా జస్ట్ మిక్స్ చేసేయండి ఫస్ట్, మొత్తం పిండి మొత్తం కలిసేలాగా. ఇందులో కొంచెం జీలకర్ర, తినేవాళ్ళు ఉంటే వాము కూడా వేసుకోవచ్చు డైజెషన్కి, నేనైతే యాడ్ చేయలేదు. అండ్ మనం బ్యాటర్ మిక్స్ చేయడానికి సరిపోయేంత వాటర్ అనేది యాడ్ చేయాలి. కొంచెం యాడ్ చేయండి. ఎక్కువ మీరు యాడ్ చేసేసారంటే ఒకేసారి మనకి అది వాటర్ అయిపోతుంది. సో టెక్స్చర్ అనేది బజ్జీ వేయటానికి ఉంటుంది కదా, అలా వచ్చేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో మీకు కావాలంటే ఇక్కడే సాల్ట్ కూడా మీరు టేస్ట్ చూడొచ్చు. నేనైతే ఒక బజ్జీ వేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి అప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నా. సో ఇట్స్ యువర్ అప్ టు యూ. యాక్చువల్లీ ఇక్కడే చేయాలంటే చేసేయచ్చు, పిండిని టేస్ట్ చేయొచ్చు. పిండి టేస్ట్ చేయడం రాని వాళ్ళు డైరెక్ట్గా బజ్జీ వేసి బజ్జీని టేస్ట్ చేసి అప్పుడు రిమైనింగ్ ఉంటుంది కదా, దానికి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ఎంతవరకు వేయాలి అని మీకు కనుక డౌట్ వస్తే మీరు మొత్తం యాడ్ చేసిన తర్వాత మీరు ఫింగర్ అది పెట్టి చూడండి. మీకు పెట్టినప్పుడు మీ ఫింగర్కి ఎంత అయితే అంటుకుంటుందో సేమ్ మీరు వేసే పచ్చిమిరపకాయ బజ్జీకైనా అరటికాయ బజ్జీకైనా ఆ బజ్జీ చుట్టూ అట్లానే వస్తుంది. సో అంతలా వచ్చేలాగా టెక్స్చర్ అనేది కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు వేసి లాస్ట్లో వాటర్ వేసేస్తే మనకి మళ్ళీ నార్మల్ అయిపోతుంది టెక్స్చర్ అనుకుంటే మాత్రం మొత్తం అసలు పిండి అనేది ఆ ముక్కకి పట్టదు, అరటికాయ ముక్కకి. సో ఎప్పుడు కూడా అట్లా వాటర్ అనేది ఎట్ ద ఎండ్లో మాత్రం యాడ్ చేసుకోవద్దు. స్టార్టింగే దానికి సెట్ అయ్యేలాగా మెజర్మెంట్స్ యాడ్ చేయండి, అప్పుడు బాగా వస్తుంది. సో నేను చూపిస్తున్నా కదా, ఇక్కడ నా ఫింగర్కి ఎట్లయితే టచ్ అవుతుందో అంతవరకు నాకు పిండి కావాలి. ఈవెన్ ముక్కకి కూడా అట్లా పట్టాలి. సో ఇక్కడతో నాపేస్తున్నా, ఇంకా వాటర్ యాడ్ చేయట్లేదు. మీకు కూడా ఇలా వస్తే సరిపోతుంది టెక్స్చర్ అనేది. అండ్ అరటికాయ బజ్జీకి ఎప్పుడు కూడా అరటికాయ ముక్కల్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ పీల్ తీయక్కర్లేదు, జస్ట్ పైన థ్రెడ్ కింద ఉంటుంది కదా, అది తీస్తే చాలు. అలా చేసిన తర్వాత మొత్తం కూడా పిండిలో వేసుకోండి. అంటే మీ యొక్క క్వాంటిటీని బట్టి వేసుకుని అవి బాగా నాననివ్వండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకోండి. బాగా మరగాలి, మరగకుండా వేసినారంటే బజ్జీ సరిగ్గా రాదు, ముందే చెప్తున్నా. సో బాగా మరగాలి, మరిగిన తర్వాత మనం వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఈజీగా ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చేసేయచ్చు. సో నాలా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం అరే కష్టం అనుకుంటారేమో, అస్సలు కాదు, చాలా డెడ్ ఈజీ. ఎవరైనా నెక్స్ట్ టైం ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే. సో నేను ఒక బజ్జీ వేసి ఎందుకు చూసానంటే బికాజ్ సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ కోసం చూసాను, నాకు ఓకే అనిపించింది. సో అందుకే ఇంకా నేను రిమైనింగ్ కూడా కంటిన్యూ చేసేసాను. సో అంతే, వేడిగా బజ్జీలు రెడీ. చాలా అంటే చాలా వేడిగా తినండి. కొంచెం ఉల్లిపాయ లేకపోతే నిమ్మకాయ, సో లెమన్ అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో ఎండ్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మాత్రం కలర్ అనేది మనకి బాగా బ్రౌన్, మరీ రెడ్ కాదు, లైట్గా రెడ్ కలర్ వస్తే సరిపోతుంది, తీసేసుకోవచ్చు. సో టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఉంటే అందులో పెడితే మీకు ఆయిల్ అనేది దానికి అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ తర్వాత గార్నిష్ చేసుకొని తినడమే. సో ఈవినింగ్ టైంలో వేడి అరటికాయ మిరపకాయ బజ్జీలో తింటే సూపర్ ఉంటుంది కదా. ఎవరికి ఇష్టం మీకు ఇట్లా కాంబినేషన్ తినడం? అండ్ ఆఫ్టర్ దట్ చాయ్ తాగితే ఇంకా బాగుంటుంది. సో మీలో ఎవరైనా అట్లా తింటూ ఉంటారా? తింటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో మనం చేయడం అంతా ఈజీయే, ఓన్లీ ద థింగ్ ఈజ్ లైక్ అవి బాగా మనకి ఫ్రై అవ్వాలి, అక్కడే మనకి ఎక్కువ టైం పడుతుంది. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అక్కడే.